వేదిక ముందు పెద్దలున్నారు, ప్రియమైన విద్యార్థులున్నారు. మీ అందరికీ పెద్దలకి జై భీమ్, విద్యార్థులకి అభినందనలు. ఈ కార్యక్రమం నేను హాజరవుతున్నది రెండోసారి. 2 ఇయర్స్ కిందట అనుకుంటా విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లాస్ట్ ఇయర్ చాలామంది హాజరయ్యారు. అక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు అయింది. నేను మార్నింగ్ 10:30కి వచ్చి సాయంత్రం వరకు అక్కడ ఉన్నాను. తర్వాత కార్యక్రమం నరసరావుపేటలో జరుగుతూ ఉన్నది. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా ప్రధానమైన విషయంగా మనం అందరం భావించాలి. కేవలం భావించడమే కాకుండా మన జీవితంలో, మన ఆచరణలో దీనిని భాగం చేసుకోవాలి. వేదిక మీద డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వేదిక ముందు టీచర్లు ఉన్నారు, వివిధ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ దేశ భవిష్యత్తును నిర్మాణం చేసే విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే తప్పనిసరిగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన మొదటిసారి ఏ విషయం మీద మాట్లాడితే బాగుంటుందని మన సంతమాగులూరు ఎంఈఓ గారు కూడా ఉన్నారు, వారు రవి గారు కలిసి ఒక టాపిక్ నాకు ఇచ్చారు. మన ఉద్యోగుల్లో మన పిల్లల్లో అభివృద్ధి చెందిన తర్వాత, ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ సమాజం గురించి ఆలోచించడం, సమాజం కోసం పనిచేయడం, ఒక అంబేద్కర్ లాగా, పూలేలాగా, సావిత్రిబాయి పూలేలాగా, బాబు జగ్జీవన్ రామ్ లాగా, ఒక భగత్ సింగ్ వలె, అల్లూరి సీతారామరాజు వలె తిరిగి సమాజ అభివృద్ధి కోసం, చైతన్యం కోసం పనిచేయటం అనేది తగ్గిపోతూ ఉన్నది రోజు రోజుకు. ఇలా తగ్గిపోతూ ఉంటే మన టీచర్లైనా, డాక్టర్లైనా, ప్రొఫెసర్లైనా, గ్రూప్ 1 ఆఫీసర్లైనా, వ్యాపారవేత్తలైనా ఏ స్థాయికి ఎదిగినా సరే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలను మాత్రమే చూసుకుంటున్నారు తప్ప సమాజం గురించి ఆలోచించటం లేదు. కనుక మన సమాజం నుంచి, మన వర్గం నుంచి, మాదిగ కమ్యూనిటీ నుంచి ఎదిగిన వ్యక్తులందరినీ తిరిగి సమాజం కోసం పే బ్యాక్ టు ద సొసైటీ అనే విషయం గురించి మాట్లాడమని పోయినసారి వాళ్ళు అడిగారు. ఆ విషయం మీద మాట్లాడారు. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చే ముందు ఏ విషయం మీద మాట్లాడితే బాగుంటుందని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు నేనే చెప్పాను, విద్య, ఉపాధి, నైపుణ్యాలు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు వస్తారు కనుక, లేదా మనం టీచర్లు అయిన వాళ్ళం కూడా, ప్రొఫెసర్లు అయిన వాళ్ళం, డాక్టర్లు అయిన వాళ్ళం, లేదా ఏ రంగంలో లేకుండా వ్యాపార రంగంలో ఉండే వాళ్ళు ఉంటారు. ఏ రంగంలో ఉన్నా సరే సమాజంలో నైపుణ్యం లేకపోతే మనం ప్రధాన స్రవంతికి దూరం అవుతాం. ఈ నైపుణ్యం అనేది చాలా ప్రధానం. నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఈ మధ్యకాలంలో మీరు వింటే ఎక్కడ వెళ్ళినా సాఫ్ట్ స్కిల్స్ మీద విస్తృతమైన ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో, గవర్నమెంట్లో, డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో, యూనివర్సిటీస్లలో, ఈవెన్ ప్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాకు యూజీసీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ప్రతిసారి ఏం చెప్తున్నారంటే సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అని చెప్తూ ఉన్నారు. అయితే నీ ఒక ప్రొఫెసర్ అయితే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సాఫ్ట్ స్కిల్ నేర్చుకుంటున్నావు. కానీ పాఠశాల స్థాయిలోనే, కళాశాల స్థాయిలోనే మన విద్యార్థులకి, మన సమాజానికి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన సమాజానికి ఈ సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ నేర్పించకపోతే ఉన్నత స్థానాలకు వెళ్ళటానికి అనేక పరిమితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఇవాటి సమాజంలో, పోటీ ప్రపంచంలో అందరితో మనం పోటీ పడాలంటే, ఆ పోటీపడి ఉన్నత శిఖరాలని అందుకోవాలంటే నైపుణ్యాలు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే విద్య నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం, 593 మార్కులు, 96 మార్కులు వస్తూ ఉన్నాయి. నేను ఇలాంటి విద్యార్థులని కొన్ని వేల మందిని చూస్తూ ఉన్నాను. హైదరాబాద్లో నిజాం కాలేజ్ ఉన్నది. మీ అందరికీ తెలుసు, నిజాం కాలేజ్ 1887లో ఏర్పాటు చేశారు. అంటే 130-140 సంవత్సరాల కిందట ఆ కాలేజీని ఏర్పాటు చేశారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదవడం కోసం చాలామంది ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాల నుంచి నిజాం కాలేజీలో చదవడానికి వచ్చి సంవత్సరానికి 2 లక్షలు, 3 లక్షలు డబ్బులు చెల్లించి డిగ్రీ కోర్సు చదువుకొని పోతూ ఉన్నారు, డిప్లొమా కోర్సు చదువుకొని పోతూ ఉన్నారు. ఆ కాలేజీలో నేను 8 సంవత్సరాలు పనిచేశాను. అదే కాలేజీలో 30 సంవత్సరాల కిందట నేను డిగ్రీ చదువుకున్నాను. 30 సంవత్సరాల కిందట డిగ్రీ చదువుకున్న కాలేజీలో నేను ప్రొఫెసర్గా పనిచేశాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశాను. ఆ కాలేజీకి వచ్చే విద్యార్థుల పర్సెంటేజ్ ఎంతనో తెలుసా? డిగ్రీ చదువుకోవడానికి వస్తున్న విద్యార్థుల పర్సెంటేజ్ 97-98% ఇంటర్మీడియట్లో. ఇంత పర్సెంటేజ్ వచ్చిన విద్యార్థుల నైపుణ్యం ఎలా ఉన్నది అని
8 సంవత్సరాలు నేను క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పరిశీలించాను. నైపుణ్యాల స్థాయి చాలా తక్కువగా ఉన్నది. పర్సెంటేజ్ వేరు, నైపుణ్యం వేరు. పర్సెంటేజ్ అనేది బట్టి ద్వారా వస్తుంది, నైపుణ్యం అనేది పట్టుదల ద్వారా, నేర్చుకోవడం ద్వారా వస్తుంది. అందుకే నైపుణ్యం రాకుండా పర్సెంటేజ్ వస్తే 90% ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనకు సార్ చెప్పాడు, వాళ్ళ అమ్మాయికి 80% వచ్చింది, ఇంకొక అమ్మాయికి 90% వచ్చింది. 80% వచ్చిన అమ్మాయి 90% వచ్చిన అమ్మాయిని దాటుకొని ముందుకు ఎట్లా వెళ్ళిపోయింది? ఎలా సాధ్యమైంది? 80-90 పక్కన పెట్టండి, 50% వచ్చిన వాళ్ళు కూడా నైపుణ్యం ఉంటే ఉన్నత శిఖరాలను ఎక్కుతూ ఉన్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగం ఏమిటయ్యా అంటే ఐఏఎస్ అని చెప్తాం. ఐఏఎస్ పరీక్ష రాసిన వాళ్ళ పర్సెంటేజ్ ఎంతనో తెలుసా? ఇప్పటి వరకు భారతదేశంలో ఐఏఎస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 53% పర్సెంటేజ్ దాటలేదు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతున్న వాళ్ళ పర్సెంటేజ్ 53%. హైయెస్ట్. 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తే, అంటే 100% ఎగ్జామ్ రాస్తే 53% వచ్చిన వాడు ఐఏఎస్ అవుతున్నాడు, ఐపీఎస్ అవుతున్నాడు, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అవుతూ ఉన్నాడు. మరి ఎందుకు మార్కులు ఎక్కువ రావటం లేదంటే మార్కులు ప్రమాణం కాదు ఎప్పుడు కూడా. అట్లనే మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం తప్పని నేను అనటం లేదు. మనం బాగా చదివితే, మంచి నైపుణ్యం ఉంటే మంచి మార్కులు వస్తాయి సహజంగా. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ నైపుణ్యాలు ఉండకపోవచ్చు, నైపుణ్యాలు ఉన్న వాళ్ళందరికీ మంచి మార్కులు రాకపోవచ్చు. ఈ మధ్యన ఒక తేడా ఉన్నది. 25 సంవత్సరాలుగా టీచింగ్ వృత్తిలో ఉన్నాను నేను. కొన్ని వేల పేపర్లను ఎవాల్యుయేట్ చేశాను, వేల మంది విద్యార్థులను చూశాను, మాట్లాడాను. ఎక్కడ స్కిల్ ఉండటం లేదు అని మనం ఆలోచించినప్పుడు ఆ పరిచయంతో, ఆ అనుభవంతో మీతో కొన్ని విషయాలు పంచుకోవటమే ఈ ఉపన్యాసం ఉద్దేశం. ఇక్కడ ఉన్న 200-300 మంది మీ కుటుంబాల్లో మీ పిల్లల నైపుణ్య స్థాయిని పరిశీలించండి. కేవలం కుటుంబంలో మాత్రమే కాదు, పాఠశాలలో మీరు టీచ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పిల్లల నైపుణ్యాలను పరిశీలించండి. మన చుట్టూ కొన్ని 100 కుటుంబాలు ఉంటాయి, మన కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ నైపుణ్య స్థాయి కూడా ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి పరిశీలించండి. పరిశీలించి ఆ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేయాలి. అందుకే విద్యలోకి ప్రవేశించడం, విద్య ద్వారా ఉపాధిలోకి ప్రవేశించడం. అందుకే విద్య, ఉపాధి, నైపుణ్యాలు అని పెట్టాను ఆ టాపిక్ నేను. విద్య అంటే ఏమిటి? అసలుకి ఈ పదం విద్దు అనే ఒక ధాతువు సంస్కృతంలో ఉంటుంది. నిఘంటువు తీసి చూస్తే సంస్కృతంలో విద్దు అనే ధాతువు ఉంటుంది. ఈ విద్య అనే ధాతువుకు అర్థం ఏమిటో తెలుసా? ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అనే అర్థం ఉంటుంది. ఎక్కడ కూడా ఇక్కడ అక్షరాలు నేర్చుకొనుట అనే అర్థం లేదు. విద్దు అనే ధాతువుకు అర్థం ఏమున్నది? ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అనే అర్థాలు ఉన్నాయి. అక్షరాలు నేర్చుకొనుట కావచ్చు, నేర్చుకొనుట అన్న దగ్గర అక్షరాలు నేర్చుకొనుట. ప్రవేశించుట అంటే పాఠశాలలోకి ప్రవేశించుట, నేర్చుకొనుట అంటే అక్షరాలు నేర్చుకోవటం, ప్రవేశించిన పాఠశాలలో నైపుణ్యాన్ని నేర్చుకోవటం. చివరికి దాని అంతిమ లక్ష్యం ఏమిటంటే నైపుణ్యం పొందటము అన్నారు. మన కమ్యూనిటీలో, మాదిగ కమ్యూనిటీలో మనం చెప్పులు కుడతాం. మన తాత ముత్తాతలు చెప్పులు కుట్టారు. చెప్పులు కుట్టే నైపుణ్యం ఎవరికి లేదు ఈ దేశంలో. చెప్పులు కుట్టే ఆ నైపుణ్యం పొందడానికి ఎన్ని సంవత్సరాలు మన తాత ముత్తాతలు ప్రయత్నం చేశారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం వేసుకున్న చెప్పులు ఏవి కూడా మన తాత ముత్తాతలు కుట్టిన చెప్పులు కాదు, ఇప్పుడు మనం వేసుకున్నాయి. కానీ బాల్యంలో ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు నాతో సహా, వేదిక ముందు ఉన్న చాలామంది మన తాత ముత్తాతలు కుట్టిన చెప్పులు తొడిగిన వాళ్ళం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడున్న పిల్లలకి మన తాత ముత్తాతలు కుట్టే చెప్పులు లేవు. ఈ మధ్యలో ఒక ఆర్టికల్ వచ్చింది ఒక ఇంగ్లీష్ పత్రికలో. ఆ ఆర్టికల్ చూస్తే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. కోలాపూర్ చెప్పులు అని ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కు వస్తే కోటి చౌరస్తాలో కొన్ని 100 షాపులు ఉంటాయి. అయితే ఆ చెప్పులు కుట్టేవాళ్ళు మహారాష్ట్రలో మన కమ్యూనిటీకి, చెమార్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ చెప్పులను కుడతారు. 100 సంవత్సరాలుగా ఆ చెప్పులను కుడుతూ ఉన్నారు. బ్రిటిష్ వాడు భారతదేశానికి రాక ముందు నుంచి కుడుతూ ఉన్నారు, ఇప్పుడు కుడుతూ ఉన్నారు. కానీ ఆ చెప్పులు కుట్టడానికి తయారు చేసిన పేటెంట్ నాలెడ్జ్, నైపుణ్యం, దాని మీద మన చెమార్ కమ్యూనిటీకి పేటెంట్ హక్కు లేదు. ఆ పేటెంట్ హక్కు లేకపోవటం మూలంగా అదే చెప్పును పోలిన చెప్పులని హాలీవుడ్ వాళ్ళు తయారు చేశారు. హైదరాబాద్లో మీరు ఆబిడ్స్కి వస్తే చెప్పుల షాప్ ఉంటుంది. ఆ చెప్పుల షాపులో నేను రెగ్యులర్గా ఒక 10-15 సంవత్సరాలు అదే చెప్పులు కొన్నాను. కానీ ఆ చెప్పుల మీద మన చెమార్ల ముద్ర లేదు, మన చెమార్ల పేరు లేదు. ఎవరి పేరుంది? కేసీఆర్ తొడిగే చెప్పులు.
హరీష్ రావు తొడిగే చెప్పులు అవే చెప్పులు తొడుగుతారు. ఆ షాపులో కొంటారు, ప్రత్యేకంగా చేయించుకుంటారు. కానీ వాళ్ళు తొడిగి ఆ చెప్పుల మీద ముద్ర ఎవరుతుందంటే ఒక షాపు ముద్ర ఉంటుంది, ఒక పెట్టుబడిదారుడు ముద్ర ఉంటుంది. కానీ మన చమార్ల మాదిగల ముద్ర లేదు. దానికోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడ కోలాపూరి చెప్పుల మీద తమ హక్కు కోసం. అయితే దీన్ని ఎంతమంది తయారు చేశారు? కొన్ని వేల మంది కలిసి తయారు చేశారు. ఈ వేల మందిలో ఎవరికి పేటెంట్ ఇవ్వాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ డిగ్రీ మీద అప్లై చేసుకోవాలి అవకాశం లేదు. కానీ చెప్పుల కంపెనీ వాడు తయారు చేసిన డిజైన్కి వాడు పేటెంట్ హక్కు పొంది ఆ పేరు మీద చెప్పులు అమ్ముకొని సేమ్ కోలాపూర్ చెప్పులు ఎలా ఉంటాయో అలాంటి డిజైన్ తయారు చేసి వాడు అమ్ముతున్నాడు. ఇక్కడ మన వాళ్ళు తయారు చేసిన చెప్పులకి పేటెంట్ లేక వీళ్ళ చెప్పులు అమ్ముడబోక నష్టాల్లో ఉండి ఇప్పుడు వాళ్ళ తరపున ఒక అమ్మాయి రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాసింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టులో కూడా కోర్టుకు కూడా కళ్ళు ఉండవు, కళ్ళకు గంతలు కట్టుకుంటా. నిజంగా కోర్టు ఏం చేయాలి? ఒక కమిటీ వేయాలి, నైపుణ్యులైన ఒక వ్యక్తుల చేత మేధావులతో కమిటీ వేసి ఆ కోలాపూరి దగ్గరికి పంపించి ఈ చెప్పులని కొన్ని సంవత్సరాలుగా ఎవరు తయారు చేస్తున్నారని పరిశోధన చేయించి ఆ పరిశోధన పత్రాలను ఆధారం చేసుకొని పేటెంట్ హక్కు ఇవ్వాలి. ఎవరు అప్లై చేయలేదు గనక, ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు గనక వాళ్ళకి పేటెంట్ హక్కు ఇవ్వటం కుదరదని చెప్పి సుప్రీంకోర్టు లాంటి కోర్టులో తీర్పిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి చెప్పులు కుట్టడానికి మన తాతలు ముత్తాతలు వేల సంవత్సరాలుగా ఎంత శ్రమపడ్డారో, ఎంత నైపుణ్యం పెంపొందించుకున్నారో మీరు చూసి ఉంటే, తెలుసుకొని ఉంటే చెప్పులు కుట్టేటప్పుడు వాటి మధ్యలో కొబ్బరి పెట్టి చెప్పులు కుట్టేవారు. ఎండు కొబ్బరి. ఆ ఎండు కొబ్బరి పెట్టి ఎందుకు చెప్పులు కుడతారంటే నడుస్తూ ఉన్నప్పుడు సౌండ్ రావడానికి. దొరలు గ్రామాల్లో, తెలంగాణలో దొరలు రెడ్లు నడిచేటప్పుడు కిర్రు కర్రుమని శబ్దం రావడం కోసం దాంట్లో కొబ్బరి పెట్టి చెప్పులు కుట్టేవాళ్ళు. ఈ నైపుణ్యం ఎవరికి సాధ్యమవుతుంది? తోలు, చచ్చిన పశువుల తోలు తీసుకొచ్చి ఆ తోలును శుభ్రం చేసి రసాయన క్రియ ఏ పుస్తకాల్లో రాయలేదు. తంగడి చెక్కతో, రేల చెక్కతో ఆ తోలును కలిపి నానబెట్టాలని ఏ పుస్తకంలో రాయలేదు, ఏ వేదంలో రాయలేదు. కానీ మన తాత ముత్తాతలకి ఆ నాలెడ్జ్ ఉంది, ఆ నైపుణ్యం ఉంది. తోలు చెడిపోకుండా తోలును అందంగా తయారు చేయాలి గనక తంగడి చెక్క, రేల చెక్కను కలిపి నానబెట్టి ఆ తర్వాత బయటికి తీసి వాకిట్లో దాన్ని పరిచి మొలలు కొట్టి దాని మీద ఉప్పు పెట్టి సున్నం పెట్టి చేతులతో రాకి శుభ్రంగా తయారు చేసి ఆ తర్వాత దొరవారి భార్య బయటికి రాదు. చెప్పులు కుట్టాలంటే పాదం ఎంత ఉందో నెంబర్ కావాలి. ఆ పాదం ఎంత ఉందో తెలవాలంటే ఆ పాదాన్ని మాదిగవాడు వెళ్ళి ఆ దొరవారి, ఆ బ్రాహ్మణుడి, ఆ రెడ్డి వాళ్ళ స్త్రీల పాదాలు ముట్టుకునే అవకాశం లేదు కదా. ఆ పాదానికి తగిన చెప్పును కుట్టడం ఎలా సాధ్యమైంది? చీపురు పుల్ల తీసుకెళ్ళి ఆ చీపురు పుల్లతో ఆ దొరవారు పాదాన్ని కొలిసి ఆ చీపురు పుల్ల ఎంత ఉందో కట్ చేసి అది తీసుకొచ్చిస్తే ఆయన భార్యకి, ఆయన బిడ్డకి సరిపోయిన చెప్పును కుట్టించే నైపుణ్యం వేల సంవత్సరాల కిందట మాదిగవాడు పొందిన నైపుణ్యం. అని అక్షరం ముక్క లేదు మనకి, చదువుకు దూరం చేశారు మనల్ని. అంటే ఇక్కడ విద్దు అనే ధాతువుకు అర్థమేమున్నది? ప్రవేశించుట, చెప్పులు కుట్టే పనిలోకి ప్రవేశించుట, నేర్చుకొనుట, చెప్పులు కుట్టే పనిని నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట. ఒక తరం నుంచి మరో తరం నైపుణ్యం పొందారు చెప్పులు కుట్టే వృత్తిలో. తర్వాత ఈ ప్రపంచంలో మొట్టమొదటి సంగీత వాద్యం ఏమిటయ్యా అంటే డబ్బే మొట్టమొదటి సంగీత వాద్యం. అది భారతదేశంలోనైనా, అది ఆఫ్రికాలోనైనా, అమెరికాలోనైనా, ఆస్ట్రేలియాలోనైనా, ఎక్కడైనా, చైనాలోనైనా మొట్టమొదటి వాద్యం, సంగీత వాయిద్యం డబ్బే. ఆ డబ్బును ఒక జంతువు చర్మం నుంచి తోలును తీసి ఆ తోలును ఒక చెక్కకి అతికిచ్చి దరువులు కొట్టాలనే నాలెడ్జ్ చదువుతో సంబంధం లేకుండా వచ్చి ఏ వేదంలో 64 కళలు ఉంటాయంట. 64 కళల్లో లలిత కళలు 5 ఉంటాయి. ఈ లలిత కళలు సంగీతంతో ముడిపడి ఉంటాయి, కవిత్వంతో ముడిపడి ఉంటాయి, చిత్రలేఖనంతో ముడిపడి ఉంటాయి. ఈ కళలన్నిటినీ బ్రాహ్మణులు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటా, కర్ణాటక సంగీతం నేర్చుకుంటా. ఈ సంగీతాలన్నిటికీ మూలమైన సంగీతం ఎక్కడ పుట్టిందా అంటే ఆదిమ కాలాల్లో ఆ మనుషులు ఊరికి దూరంగా, ఒంటరిగా, దుఃఖంతో, ఆకలితో, అవమానంతో, కోపంతో, ప్రేమతో వేసిన ప్రతి దరువు, ఒక్కొక్క చిటకన పుల్ల, ఒక్కొక్క దరువు, 32 దరువుల్ని డప్పు వీణ వేయగలిగిన నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మా అయ్య కొట్టిన డప్పు, మా తాత కొట్టిన డప్పు
నేను కొట్టిన డప్పు ఇప్పుడు నా కొడుకు కొట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు నా కొడుకుకు డప్పు రాదు. చావు డప్పు కొట్టాను నేను, పీర్ల పండుగ డప్పు కొట్టాను నేను, పెళ్లి దరువులు కొట్టాను, దూలాడేటప్పుడు దరువు కొట్టాను. ఈ అన్ని దరువులు నేను కొట్టగలిగాను. మా నాన్న కన్నా 2 దరువులు ఎక్కువ నేర్చుకొని కొట్టగలిగానేమో తెలియదు. ఆ నైపుణ్యం ఎలా వచ్చిందంటే ఒక తరం నుంచి మరో తరానికి నైపుణ్యం వచ్చింది. ఇక్కడ మనకు అక్షరాలతో సంబంధం లేదు. కేవలం మాది కులం మాత్రమే కాదు, మన కమ్యూనిటీ గొప్పతనం మీకు తెలవాలి, పిల్లలకు తెలవాలి కనుక నేను చెప్తున్నా. మనం మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి కులానికి ఒక చరిత్ర ఉన్నది, ప్రతి కులానికి ఒక నైపుణ్యం ఉన్నది. కుమ్మరి వాడు కుండ చేశారు, సాలె వాళ్ళు బట్టలు తయారు చేశారు, గౌడ్లు చెట్టెక్కి కళ్ళు గీశారు, ఇంకా బంగారు తయారు చేసే వాళ్ళు బంగారు తయారు చేశారు, కొలిమిలో నాగలి కావలసిన కర్రలు తయారు చేసిన వాడు కర్రలు తయారు చేశారు, బాడ్చ పట్టుకొని నాగలు తయారు చేసిన వాడు నాగలు తయారు చేశాడు. ఒక్కొక్క కులం ఒక్కొక్క పని చేసింది. ఆ నైపుణ్యం వలన మాత్రమే అవి సాధ్యమయ్యాయి. వాళ్ళెవ్వరికీ చదువు రాదు. ఇప్పుడు మనం 1000 సంవత్సరాల తర్వాత మనం విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఏ విద్యలోకి? అక్షరాలు నేర్చుకునే విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన విద్య అల్లా అక్షరాలు లేని విద్య, తరతరాలుగా సంక్రమించిన నైపుణ్యానికి సంబంధించిన విద్య మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఈ ప్రపంచంతో పోటీ పడే అక్షరాలు నేర్చుకునే విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలైంది? మా అంటే ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. 70 ఏళ్ల కాలంలో ఎప్పుడో కత్తి చంద్రయ్య లాంటి వాళ్ళు ఒక 50 ఏళ్ల కిందట చదువు నేర్చుకొని అక్షరాలు నేర్చుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అప్పుడు మన వాళ్ళు ఎంతమంది? విద్య నేర్చుకున్న వాళ్ళు 1% కూడా లేరు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వలన ఇప్పుడు ఈ వేదిక మీద 4 ప్రొఫెసర్లు కూర్చొని ఉన్నారు. 4 యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పాఠాలు చెప్తూ ఉన్నారు. అది అంబేద్కర్ వలన సాధ్యమైంది. ఇప్పుడు మనం విద్యలోకి ప్రవేశించిన తర్వాత ఇంతమంది మన పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లలందరూ అక్షరాలు నేర్చుకొని, ఈ పిల్లలందరూ ఉన్నతమైన ర్యాంకులు సాధించి రేపు ఉన్నతమైన ఉద్యోగాలకు ప్రవేశించడానికి సిద్ధమవుతున్న అక్షరాలతో కూడిన పిల్లలకి ఇవాళ మనం నైపుణ్యం నేర్పించాలి. విద్య లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే చైతన్యం లేదు, చైతన్యం లేకపోతే సంపద లేదు, సంపద లేకపోతే సమాజంలో అధికారం లేదు. ఆ విద్య ఉండటం మూలంగా మేధావులైన వాళ్ళు, ఆ మేధావుల్లో కార్ల్ మార్క్స్, ఆ మేధావుల్లో అబ్రహాం లింకన్, ఆ మేధావుల్లో ఐన్స్టీన్, ఆ మేధావుల్లో న్యూటన్, ఆ మేధావుల్లో అంబేద్కర్, ఆ మేధావుల్లో పూలే, వీళ్ళందరూ ఈ ప్రపంచం మీద ప్రభావం వేస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని మార్చగలుగుతూ ఉన్నారు తమ ఆలోచనల ద్వారా, తమ రచన ద్వారా. అంటే విద్య ఉంటే ప్రపంచం మీద ప్రభావం వేయగలం, విద్య ఉంటే ప్రపంచాన్ని మార్చగలం, ఆ విద్య ద్వారా నైపుణ్యాన్ని సృష్టించగలం. విద్య ఉన్న మేధావులు ప్రభావం వేశారు. ఇప్పుడు విద్య నేర్చుకుంటున్న మన పిల్లలందరూ ఈ విద్య ద్వారానే మనం ఉపాధి రంగంలోకి ప్రవేశించగలం. అర్హత లేకపోతే ఇంటర్మీడియట్ ఒక అర్హత, డిగ్రీ ఒక అర్హత, పీజీ ఒక అర్హత, పిహెచ్డి ఒక అర్హత. ఈ అర్హతల వలన మనం ఉద్యోగాలకు ప్రవేశిస్తున్నాం. కనుక మీరు పొందే అర్హతలు కేవలం మార్కుల ద్వారా మాత్రము పొందటంతో అది సాధ్యం కాదు. అంబేద్కర్ 1946లో చెప్పాడు. ఏమన్నాడంటే, ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలు ఎవరిని సృష్టిస్తున్నాయంటే గుమస్తాలను సృష్టిస్తున్నాయి అన్నాడు అంబేద్కర్. విశ్వవిద్యాలయాల గుమస్తాలను సృష్టించకూడదు. గుమస్తాలంటే ఎవరు? జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, క్లర్కు ఉద్యోగాలకు సరిపోయిన జ్ఞానాన్ని మాత్రమే విశ్వవిద్యాలయాలు ఇస్తున్నాయని అంబేద్కర్ ఆనాడు చెప్పాడు. మరి ఈనాటికి అంబేద్కర్ చెప్పి 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల తర్వాత విశ్వవిద్యాలయాలు ఏమిస్తున్నాయి? గుమస్తాలనే తయారు చేస్తున్నాయి. ఈనాటి వరకు డిగ్రీలను ప్రదానం చేస్తున్నాం మేమంతా. ఆ డిగ్రీలు తీసుకొని బయటికి వెళ్ళిన వాడు ఎవరికి నైపుణ్యం ఉండటం లేదు. నైపుణ్యం లేకపోతే సమాజంలో నిలబడటం సాధ్యం కాదు. అందుకే మిత్రులారా, మీరు 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, అది ఎంబీబీఎస్ అయినా, ఎంబీఏ అయినా చదివినా దానికి తగిన నైపుణ్యం వస్తుందా? లేకపోతే కేవలం డిగ్రీ పట్టుకొని బయటికి వస్తున్నామా? ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది డిగ్రీ హోల్డర్స్ బయటకు వస్తారు. 1,00,000 మంది. ఇట్లా ఒక్కొక్క యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలో ఒక 50,000, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 70,000, అంబేద్కర్ యూనివర్సిటీలో ఇట్లా రకరకాలుగా మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 లక్షల మంది డిగ్రీ పట్టుకొని బయటకు వస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 20 లక్షల మంది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని బయటకు వస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 30 లక్షల మంది 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తారు. మరి ఇంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ పట్టభద్రులు 1,00,000 మంది బయటకు వస్తారు. వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుందా అంటే ఇప్పటి వరకు వచ్చిన సర్వేల ప్రకారం 4% మాత్రమే ఉపాధి దొరుకుతుంది. 100 మంది చదివితే, 100 మంది ఎంబీబీఎస్ చదివితే, 100 మంది డిగ్రీ చదివితే, 100 మంది పీజీ చదివితే, 100 మంది ఇంజనీరింగ్ చదివితే 4 మాత్రమే ఉపాధి లభిస్తుంది. మిగతా 96 మందికి ఎందుకు ఉపాధి దొరకటం లేదు? నైపుణ్యాలు లేకపోవటం మూలంగా. అందుకే మిత్రులారా, నైపుణ్యాలు నేర్పించండి. పిల్లలారా, మీరు నైపుణ్యాలు నేర్చుకోండి. ఈ నైపుణ్యాలు ఏమిటి? ఉపాధికి తగిన ఏమేమి ఉపాధులు ఉన్నాయి భారతదేశంలో చూసినప్పుడు ప్రభుత్వ రంగంలో ఉపాధి ఒకవైపు, ప్రైవేట్ రంగంలో ఉపాధి ఒకవైపు. ప్రభుత్వ రంగంలోనూ ఉపాధి రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నది. ప్రైవేటు రంగం విస్తరిస్తూ ఉన్నది దేశం. భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్ ఆనాడే చెప్పాడు, ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా విద్యకి మమ్మల్ని దూరం చేశారు, సంపదకి మమ్మల్ని దూరం చేశారు, రాజ్యాధికారులకి మమ్మల్ని దూరం చేశారు, ఉద్యోగాలకి మమ్మల్ని దూరం చేశారని పోరాటం చేసి ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో ఒక కోరిక పెట్టాడు. ఏమన్నాడంటే, చదువు చెప్పడం ఈ దేశంలో కొందరికే మీరు దారదత్తం చేశారు. చదువు చెప్పడం బ్రాహ్మణులకే ఇచ్చేశారు. మాకెందుకు చదువు చెప్పే అవకాశం ఇవ్వటం లేదు? జడ్జీలు కావటం అనేది కొన్ని కులాలకే ఇచ్చారు, మాకెందుకు జడ్జీలు అయ్యే అవకాశం ఇవ్వటం లేదని అంబేద్కర్ 1930లో 40లో కొట్లాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కులంతో, మతంతో, భాషతో, రంగుతో, ప్రాంతంతో, లింగంతో సంబంధం లేకుండా ఏ ఉద్యోగంలోకైనా సరే ఎవరైనా ప్రవేశించవచ్చని అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగం రాశాడు. అందువలన ఇవాళ మాదియ కులంలో పుట్టినటువంటి కాసిం 108 సంవత్సరాలు దాటిన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాగలిగాడు. అది భారతదేశ రాజ్యాంగం వల్ల. రాజ్యాంగం ఇచ్చిన ఈ అవకాశాలు, మనం అవకాశాల్లోకి వచ్చాం, అవకాశాలు పొందుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. కానీ దీనితో పాటు మన వెంటనే అలసత్వం కూడా ప్రవేశిస్తూ ఉన్నది. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న మన పిల్లల్ని చూస్తే ఒక అలసత్వం కూడా మన వెంటనే నడుస్తూ ఉన్నది. అందుకే మిత్రులారా, ప్రభుత్వ ఉద్యోగాలు మనకు అందకుండా ఇన్నాళ్ళు మనం చదువులేదు. 50 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట చదువులోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఒక ఊరిలోకి పోతే 10th క్లాస్, మాదిగ కులంలో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, లేదా మాల కులంలో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఒక ఊరిలో 2-3 ఉండేవాళ్ళు మేము చదువుకునే రోజుల్లో. కానీ వాళ్ళ 10th క్లాస్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ప్రతి ఊరిలో 10 మంది, 20 మంది, 30 మంది, కొన్ని ఊర్లో 50 మంది, 100 మంది ఉంటూ ఉన్నారు. మనం చదువులోకి ఎప్పుడైతే ప్రవేశించామో మనకి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కుట్ర చేసి, మనం డిగ్రీ చదువుకున్న తర్వాత, పీజీ చదువుకున్న తర్వాత, ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీడు డిగ్రీ చదివి గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడు, వీడు డిగ్రీ చదివి గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాడు, వీడు కలెక్టర్ అవుతాడు, వీడు ప్రొఫెసర్ అవుతాడు, వీడి కింద మేము పనిచేయాలా, వీడు చెబితే మేము వినాలా, దళితుడి కింద మేము ఉండాలా అని చెప్పి వాళ్ళు అధికారంలో ఉంటారు గనక మెల్లగా అన్ని రంగాలని ప్రైవేటు పరం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, 96లో అధికారంలోకి వచ్చాడో, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంకు నమూనా, ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా తెలుగు నేల మీదకి వచ్చేసి, తెలుగు నేలలో మొత్తం ప్రభుత్వ పరిశ్రమలన్నీ మూతపడిపోయాయి. ప్రభుత్వ పరిశ్రమలు మూతపడ్డాయంటే అర్థం ఏమిటి? మనము చదువుకున్న చదువుకు ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేయటం అనేది దాని అర్థం. ఆ విధంగా చూసినప్పుడు ఒకప్పుడు 1500, 2000 ఐఏఎస్ పోస్టులు పడేవి, సివిల్ సర్వీస్ పోస్టులు పడేవి. గ్రూప్ 1 పోస్టులు ప్రతి సంవత్సరం 1000 పోస్టులు, 1500 పోస్టులు పడేవి. గ్రూప్ 2 పోస్టులు 2000, 3000 పడేవి. గ్రూప్ 4, గ్రూప్ 3 పోస్టులు 5000, 6000 పడేవి. ఇప్పుడు గ్రూప్ 1 అంటే 100, 200, 300. అది కూడా పరీక్ష సరిగ్గా నిర్వహించారా? మా రాష్ట్రంలోనైనా సరే, మీ రాష్ట్రంలోనైనా సరే ఒక్క గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా నిర్వహించలేని పరిస్థితుల్లో, పేపర్లు సరిగ్గా దిద్దలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఉన్న ఉద్యోగాల కోసమే మనం పోరాటం చేయాలి, ఉన్న ఉద్యోగాల కోసమే మనం పోటీలో ఉండాలి. మన జనాభా పెరిగింది, 15% రిజర్వేషన్ అంతే ఉంది, జనాభా పెరిగింది, రిజర్వేషన్ పెరగలేదు. మిత్రులారా, ప్రభుత్వ ఉద్యోగాలకి కావలసిన నైపుణ్యాలు మనం పెంచుకోవాలి. దానితో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు విస్తరించాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి. మీ చుట్టుపక్కల, బెజవాడ చుట్టుపక్కల, వైజాగ్ చుట్టుపక్కల ప్రైవేటు విశ్వవిద్యాలయాలు విపరీతంగా వచ్చాయి. మన పిల్లలు ఎంతమంది వెళ్ళగలుగుతారు అందులో? మేము వేదిక మీద ప్రొఫెసర్లు, డాక్టర్లు ఉన్నారు కదా, కనీసం మా పిల్లల్ని కూడా మేము చదివించాలంటే ప్రైవేట్ యూనివర్సిటీలో అప్పులు తెచ్చి చదివించాలి.
ఒక చిన్న కోర్సు BA కోర్సు చేయించాలన్నా, LLB కోర్సు చేయించాలన్నా, ఇంజనీరింగ్ కోర్సు చేయించాలన్నా సంవత్సరానికి తక్కువ 10 లక్షలు ఖర్చు అవుతాయి. అంటే 5 సంవత్సరాలు చదివిస్తే 50 లక్షలు ఖర్చు అవుతాయి. 50 లక్షలు పెట్టి పిల్లల్ని చదివించే స్తోమత నెలకి 2 లక్షల పైగా జీతం తీసుకునే మాకే లేకపోతే ఇక మన కులంలో ఉన్నటువంటి మన దళిత కులాల్లో, ST కులంలో, BC కులంలో ఉన్న పేదలకి ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది? ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకున్నారు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్య సరిగ్గా బోధించడం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మేము కేవలం పట్టాలు మాత్రమే ఇస్తున్నాం. ఎందుకు విద్య బోధించట్లేదంటే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా పెట్టారు, అటెండర్ పోస్టులు ఖాళీగా పెట్టారు, క్లర్క్ పోస్టులు ఖాళీగా పెట్టారు. ల్యాబులలో మౌలిక వసతులు లేవు, పాఠాలు చెప్పేవాడు లేడు, ప్రయోగాలు చేయించేవాడు లేడు, హాస్టల్లో సరిగ్గా లేవు, భోజనం సరిగ్గా పెట్టడం లేదు, కావలసిన బడ్జెట్ ఇవ్వడం లేదు. వాళ్ళ పిల్లలు చదువుకున్న రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు, వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడు, కేసీఆర్ గారు ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నాడు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు. వీళ్ళందరూ వీళ్ళ పిల్లలు వరకు చదువుకున్న వరకు విశ్వవిద్యాలయాలకి, డిగ్రీ కాలేజీలకి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కనుక, వాళ్ళకు నాణ్యమైన విద్య రావాలి కనుక బడ్జెట్ ఇచ్చారు, పోస్టులు ఇచ్చారు, ల్యాబులు బాగా పెట్టారు, నైపుణ్యమైన విద్య ఇచ్చారు. ఎప్పుడైతే మన పిల్లలు చదువులోకి ప్రవేశించి కాలేజీలోకి, యూనివర్సిటీలోకి రావటం మొదలు పెట్టారో ఈ అలగా జనంకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి, నైపుణ్యం ఎందుకు ఇవ్వాలి, ప్రొఫెసర్లు ఎందుకు ఇవ్వాలి, లెక్చరర్లు ఎందుకు ఇవ్వాలని మనం విద్య నేర్చుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు నైపుణ్యం లేకుండా చేశారు. మరి వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు? వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళ మనమన్లు ఎక్కడ చదువుతున్నారు? విదేశాల్లో చదువుతున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీ, మనం ప్రభుత్వ స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళారు. మనం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోకి వచ్చినప్పుడు వాళ్ళు శ్రీ చైతన్య నారాయణలోకి వెళ్ళారు. మనం శ్రీ చైతన్య నారాయణకు వచ్చేసరికి వాళ్ళు విదేశీ యూనివర్సిటీలోకి వెళ్ళారు. మనం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోకి వచ్చేసరికి వాళ్ళు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలోకి వెళ్ళారు. మనం ప్రభుత్వ యూనివర్సిటీలోకి వచ్చేసరికి వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్ళారు. ఎప్పుడైనా సరే ఈ అంతరం కొనసాగుతూ ఉన్నది వాళ్ళకు, మనకి. అందుకే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన ఈ రోజుల్లో, ప్రైవేట్ యూనివర్సిటీలో వచ్చిన ఈ రోజుల్లో మనం నైపుణ్యాలు పొందకపోతే వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలో చదివస్తారు, కాలేజీలో చదివస్తారు, విదేశాల్లో చదివస్తారు. మనం గవర్నమెంట్ కాలేజీలో, యూనివర్సిటీలో చదివస్తాం. వాళ్ళు మనం ఒకే దగ్గర పోటీ పరీక్ష కూర్చుంటే వాళ్ళ నైపుణ్యానికి మన నైపుణ్యానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఇంటర్వ్యూ చేసే పద్ధతికి మనం ఇంటర్వ్యూ చేసే పద్ధతికి చాలా తేడా ఉంటుంది. ఫలితంగా మనం వెనుకబడిపోతూ ఉన్నాం, ఉపాధి పొందలేకపోతున్నాం. ప్రైవేట్ కంపెనీలు ఎవరి ఉన్నాయి? ఎవరి చేతుల్లో ఉన్నాయి? ప్రైవేట్ కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. రెడ్డి ల్యాబ్స్ ఎవరి చేతిలో ఉన్నది? రెడ్ల చేతిలో ఉన్నది. శ్రీ చైతన్య ఎవరి చేతిలో ఉన్నది? కమ్మ వాళ్ళ చేతిలో ఉన్నది. నారాయణ ఎవరి చేతిలో ఉన్నది? కమ్మ వాళ్ళ చేతిలో ఉన్నది. గీతం ఎవరి చేతిలో ఉన్నది? మీరు మొత్తం ప్రైవేటు విశ్వవిద్యాలయాలని, ప్రైవేటు విద్యా సంస్థలను తీసుకొని చూడండి, ప్రైవేటు కంపెనీలను తీసుకొని చూడండి. మొత్తం ఇక్కడైతే కమ్మ వాళ్ళ చేతిలో ఉన్నది, తెలంగాణలో అయితే రెడ్ల చేతిలో ఉన్నది. మరి వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలోకి, సంస్థల్లోకి మనల్ని రాణిస్తారా? ఒక యూనివర్సిటీ, ఒక ప్రయోగ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో ఉద్యోగానికి అప్లై చేస్తే అక్కడ కింద క్యాస్ట్ కాలం పెట్టి మనం క్యాస్ట్ రాయగానే మన అప్లికేషన్ స్క్రూటినీలోనే తీసి పక్కన పడేసి ఇంటర్వ్యూకు కూడా పిలవటం లేదు. చాలా సందర్భాల్లో మన పిల్లలు ఈ సమస్య ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్లో ఉద్యోగాలు ఇవ్వరు, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉండవు, మరి చదివిన చదువులకి ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకే ఇప్పుడు మనం ఇంతటి అన్యాయమైన సమాజంతో పోటీ పడాలి. ఆ పోటీ పడి మనం గెలవాలి. చిట్ట చివరికి మన దగ్గర నైపుణ్యం ఉంటే అనివార్యంగా వాళ్ళే మనల్ని తీసుకుని సెలెక్షన్ చేసుకునే ఒకనొక అనివార్యతలోకి మనం నెట్టాలంటే నైపుణ్యం పొందాలి. ఇప్పటి వరకు చెప్పాను కదా, నైపుణ్యం నైపుణ్యం అనే మాటని నా ఉపన్యాసంలో ఇప్పటి వరకు బహుశా 100 సార్లు ఉపయోగించాను. ఏమిటి నైపుణ్యం? ఈ నైపుణ్యాన్ని ఎట్లా పొందాలి అంటే, మన తాత చెప్పు కుట్టినప్పుడు, డప్పు కొట్టినప్పుడు, లేదా కళ్ళు గీసినప్పుడు, గొంగడి తయారు చేసినప్పుడు, బట్ట తయారు చేసినప్పుడు, కుండ తయారు చేసినప్పుడు, కర్ర తయారు చేసినప్పుడు, నాగలు తయారు చేసినప్పుడు, ఈ సబ్బండ కులాలు, సబ్బండ వృత్తుల్లో వాళ్ళు ఎట్లా నైపుణ్యం పొందారో ఆ నైపుణ్యానికి కావలసిన విద్యలోకి, అంటే అక్షర జ్ఞానంలోకి వచ్చిన మనం కూడా ఆ నైపుణ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి.